6th క్లాస్ సైన్స్ బిట్స్. ఈశ్వరి వీకే కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ బిట్స్. కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఈ క్రింది విధంగా తయారు చేయవచ్చు. కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేయవచ్చు? 2 గ్రాముల కాపర్ సల్ఫేటు ప్లస్ 100 గ్రామ్స్ నీరు. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ 100 గ్రాముల నీరుతో కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. కాస్టిక్ సోడా ద్రావణాన్ని ఎలా తయారు చేయాలి? కాస్టిక్ సోడా ద్రావణాన్ని 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగిస్తే కాస్టిక్ సోడా ద్రావణం అనేది తయారవుతుంది. 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటితో కరిగిస్తే కాస్టిక్ సోడా ద్రావణం అనేది తయారవుతుంది. ఆహారంలో ప్రోటీన్ల కోసం చేసే పరీక్షను 2 చుక్కల కాపర్ సల్ఫేటు 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణము కలిపితే ఆహారంలో ప్రోటీన్లు ఉండయా లేవా అని తెలియజేసే పరీక్షను ప్రోటీన్ల పరీక్ష. 2 చుక్కల కాపర్ సల్ఫేటు 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణము. పరీక్ష చేసిన తర్వాత ఆహారం ఊదా రంగులోకి మారితే ప్రోటీన్లు ఉండట్టు తెలుస్తుంది. పరీక్ష చేసిన తర్వాత ఆహారము ఊదా రంగులోకి మారితే ప్రోటీన్లు ఉండట్టు తెలుస్తుంది. శరీర పెరుగుదలకు మరమ్మతుల కోసం ఉపయోగపడేవి మాంసపు కృత్తులు. మాంసపు కృత్తులు శరీర పెరుగుదలకు మరమ్మతులకు ఉపయోగపడతాయి. శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని వీటిని అంటారు. పిండి పదార్థాలు. శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అని వేటిని అంటారు? పిండి పదార్థాలని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. ప్రోటీన్ని శరీర నిర్మాణకాలు అని అంటారు. ప్రోటీన్లని శరీర నిర్మాణకాలు అంటారు. ఖనిజ లవణాలు. శరీరానికి తక్కువ మోతాదులో అవసరమయ్యేటివి ఖనిజ లవణాలు. ఖనిజ లవణాలు శరీరానికి తక్కువ మోతాదులో అవసరము. శరీర పెరుగుదలకు మరమ్మతుల కోసం ఉపయోగపడేవి మాంసపు కృత్తులు. శరీర పెరుగుదలకు మరమ్మతుల కోసం ఉపయోగపడేవి మాంసపు కృత్తులు. మన శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సి విటమిన్ ఉపయోగపడుతుంది. అనేక వ్యాధులతో పోరాడడానికి ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? సి విటమిన్. అల్లంలో లభించే ఖనిజ లవణం అయోడిన్. అల్లంలో లభించే ఖనిజ లవణం అయోడిన్. కార్బోహైడ్రేట్ సమృద్ధి వనరు బియ్యం. కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం. ఈ పిండి పదార్థం సమృద్ధిగా ఎందులో ఉంటుంది అంటే బియ్యంలో ఉంటుంది. అల్లంలో లభించే ఖనిజ లవణం అయోడిన్. రఫేజ్ అనగా ఆహారంలో ఉండే పీచు పదార్థం. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రఫేజ్ అనగా ఆహారంలో ఉండే పీచు పదార్థం. ఆహారానికి పీచు పదార్థం బరువును ఇస్తుంది. ఆహారానికి పీచు పదార్థం బరువును కూడా ఇస్తుంది. బలహీనమైన కండరాలు మరియు పనిచేయకపోవడానికి శక్తి సరిపోవడం అనేది ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? విటమిన్ B1. బలహీనమైన కండరాలు మరియు పనిచేయకపోవడానికి శక్తి సరిపోకపోవడం అనేది ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? విటమిన్ B1. B1 విటమిన్ లోపిస్తే బెరిబెరి వ్యాధి వస్తుంది. B1 విటమిన్ లోపిస్తే బెరిబెరి వ్యాధి వస్తుంది. బలవర్ధక ఆహార పదార్థాలకు లోగోను అందించిన సంస్థ FSSAI. బలవర్ధక ఆహార పదార్థాలకు లోగోను అందించిన సంస్థ FSSAI. శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించటంలో ఉపయోగపడేవి విటమిన్లు. శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించటంలో సహాయపడేవి విటమిన్లు. క్రింది వానిలో సంపీడ్యం చెందించలేనివి ఏది? ఇనుము. అంటే మెత్తగా లేనిది. సంపీడనం చెందించలేనిది ఏది? ఇనుము. ఉప్పు, పంచదార, స్పాంజి ఇవన్నీ కూడా సంపీడ్యం చెందించవచ్చు. ఉప్పు కరుగుతుంది, పంచదార కరుగుతుంది. స్పాంజి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అవుతుంది. ఈ ఉప్పు, పంచదార, స్పాంజి అనేవి సంపీడ్యం చెందించవచ్చు. వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము. వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము. వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు.
మిశ్రమంలోని బరువైన వాటిని తేలికైన వాటిని వేరు చేయడానికి తూర్పారబట్టడం అంటారు. మిశ్రమంలోని బరువైన వాటిని తేలికైన వాటిని వేరు చేయడాన్ని తూర్పారబట్టడం అంటారు. ఉప్పు తయారీలో ఇమిడి ఉన్న ప్రక్రియ బాష్పీభవనం సాంద్రీకరణం. ఉప్పు తయారీలో ఇమిడి ఉన్న ప్రక్రియ బాష్పీభవనం సాంద్రీకరణం. ఉప్పు ఇసుకల మిశ్రమం నుంచి ఉప్పును తిరిగి పొందటంలో ఇమిడి ఉన్న ప్రక్రియ తేర్చుట వడపోత బాష్పీభవనం సాంద్రీకరణం. ఉప్పు ఇసుకల మిశ్రమం నుంచి ఉప్పును తిరిగి పొందడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ తేర్చుట వడపోత బాష్పీభవనం సాంద్రీకీకరణం. గుల్మానికి చెందినది టమాటా. బలహీన కాండం కలిగి పైకి నిలబడలేక నేల మీద పాకే మొక్కలు. కాండానికి అంటుకొని ఉన్న ఆకుభాగం పత్రవృంతం. కాండానికి అంటుకొని ఉన్న ఆకుభాగం పత్రవృంతం. బాష్పోత్సేక ప్రక్రియ నిర్వహించే మొక్కలోని భాగం ఆకు. బాష్పోత్సేక ప్రక్రియ నిర్వహించే మొక్కలోని భాగం ఆకు. కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే వాయువు ఆక్సిజన్. కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే వాయువు ఆక్సిజన్. మొక్కలో వేర్ల యొక్క విధి. మొక్కను పట్టి ఉంచుతుంది. మొక్కను నీటిని ఖనిజ లవణాలను అందిస్తాయి. ఆహారాన్ని నిల్వ చేస్తాయి. మొక్కలో వేర్ల యొక్క విధి. మొక్కను పట్టి ఉంచుతుంది. మొక్కకు నీటిని ఖనిజ లవణాలను అందిస్తాయి. ఆహారాన్ని నిల్వ చేస్తాయి. మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. తలలోని ఎముకల మధ్య ఉండే కీళ్ళు కదలని కీళ్ళు. తలలో కొన్ని ఎముకలు ఉంటాయి. ఆ ఎముకల మధ్య ఉండే కీళ్ళు కదలని కీళ్ళు. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య పుట్టినప్పుడు 305గా ఉండి తరువాత 206గా మారుతాయి. మనం పుట్టినప్పుడు మన అస్థిపంజరంలో 305 ఎముకలు ఉంటాయి. తర్వాత క్రమంగా 206గా ఎముకలుగా మారుతాయి. కార్పల్స్ అనే చిన్న ఎముకతో ఏర్పడే మానవ శరీరంలోని భాగం చేతి మణికట్టు. కార్పల్స్లోని చిన్న ఎముకలతో ఏర్పడే మానవ శరీరంలోని భాగం చేతి మణికట్టు. వెన్నెముకలో ఉండే దాదాపు వెన్నుపూసల సంఖ్య 33 మాత్రమే. మన వెన్నెముకలో దాదాపు వెన్నుపూసల సంఖ్య 33 ఉంటుంది. నేలపై కండర వ్యాకోచ సంకోచాలను పునరావృతం చేయడం ద్వారా కదిలే జీవి ఏది? వానపాము. నేలపై కండర వ్యాకోచ సంకోచ పునరావృతం చేయడం ద్వారా కదిలే జీవి వానపాము. ఈ క్రింది వానిలో పడవ ఆకారం కలిగి ఉండేది చేప. పడవ ఆకారం దేనికి ఉంటుంది? చేపకి ఉంటుంది. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత అరిస్టాటిల్. గైడ్స్ ఆఫ్ యానిమల్ పుస్తక రచయిత అరిస్టాటిల్. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21. ఆస్ట్రియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయటంలో ఉపయోగపడేది యోగా. ఆస్ట్రియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయటంలో ఉపయోగపడేది యోగా. కండరయుతమైన పాదం సహాయంతో కదిలే జీవి నత్త. కండరయుతమైన పాదం సహాయంతో కదిలే జీవి నత్త. ఓక్, ఫైన్, దేవదారు వంటి వృక్షాలు ఇక్కడ కలవు పర్వతాలు. ఓక్, ఫైన్, దేవదారు వంటి వృక్షాలు ఇక్కడ కలవు పర్వతాలు. కాక్టస్ వంటి మొక్కలు ఎడారి ప్రాంతంలో కలవు. మంచు చిరుత, జడల బర్రెలు ఈ ప్రాంతంలో కలవు పర్వతాలలో కలవు. మంచు చిరుత, జడల బర్రెలు ఈ ప్రాంతంలో కలవు పర్వతాలలో కలవు. బల్లపరుపుగా ఉండే వాజాలు తోక వంటి కలిగి ఉండేవి చేప. బల్లపరుపుగా ఉండే వాజాలు తోక కలిగి ఉండేవి చేప. చేపకు నీటిలో ఉండే ఆక్సిజన్ను తీసుకోవడంలో సహాయపడేవి మొప్పలు. చేపకు నీటిలో ఉండే ఆక్సిజన్ను తీసుకోవడంలో సహాయపడేవి మొప్పలు. ఒక జీవి స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులకు గల పేరు ఆక్లిమాటైజేషన్. వాతావరణ అనుకూలత.
ఒక జీవి స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులకు గల పేరు ఆక్లిమటైజేషన్. శంఖు ఆకారంలో ఉండే ఆకులు గల వృక్షాలు ఈ ప్రాంతంలో కలవు. పర్వత ప్రాంతంలో శంఖు ఆకారంలో ఉండే ఆకులు గల వృక్షాలు ఈ ప్రాంతంలో కలవు. పర్వత ప్రాంతంలో కలవు. శ్వాసరంధ్రాలు కలిగి మొప్పలు లేని సముద్ర జీవులు. శ్వాసరంధ్రాలు కలిగి మొప్పలు లేని సముద్ర జీవులు. ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అనే ప్రామాణిక కొలతను సృష్టించిన సంవత్సరం 1790. ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అనే ప్రామాణిక కొలతను సృష్టించిన సంవత్సరం 1790. పొడవు యొక్క SI ప్రమాణం మీటరు. పొడవు యొక్క SI ప్రమాణం మీటరు. వక్రరేఖ పొడవును కొలవడానికి ఉపయోగించే సరైన పరికరం దారం. వక్రరేఖ పొడవును కొలవడానికి ఉపయోగించే సరైన పరికరం దారం. పెరేడ్ చేస్తున్న సైనికుల కవాతు అనేది ఈ చలనానికి ఉదాహరణ. రేఖీయ చలనం. పెరేడ్ చేస్తున్న సైనికుల కవాతు అనేది ఈ చలనానికి ఉదాహరణ. రేఖీయ చలనం. గోడ గడియారంలోని ముళ్ళు తిరిగే చలనం వృత్తాకార చలనం. గోడ గడియారంలోని ముళ్ళు తిరిగే చలనం వృత్తాకార చలనం. కుట్టు యంత్రం చక్రం తిరుగుతున్నప్పుడు చక్రం మీద ఒక బిందువు చలనం. కుట్టు యంత్రము వృత్తాకార చలనము. కుట్టు యంత్ర చక్రము తిరుగుతున్నప్పుడు చక్రం మీద ఒక బిందువు చలనం వృత్తాకార చలనం. వృత్తంగా అంటే సర్కిల్గా తిరిగింది కదా, వృత్తాకార చలనం. కుట్టు యంత్రం వృత్తాకార చలనం. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది బ్యాటరీ. విద్యుత్ ఘటం. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది బ్యాటరీ. విద్యుత్ ఘటము. విద్యుత్ వలయాన్ని మూయడానికి తెరవడానికి ఉపయోగపడే పరికరం స్విచ్. విద్యుత్ వలయాన్ని మూయడానికి తెరవడానికి ఉపయోగపడే పరికరం స్విచ్. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింపనీయవో వాటిని ఏమంటారు? విద్యుత్ బంధకాలు. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింపనీయవో వాటిని ఏమంటారు? విద్యుత్ బంధకాలు. మాగ్నటైట్ మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో కనుగొనబడింది? మెగ్నీషియా ప్రాంతము. మాగ్నటైట్ మొట్టమొదటిగా ఏ ప్రాంతంలో కనుగొనబడింది? మెగ్నీషియా ప్రాంతము. క్రింది వానిలో అయస్కాంత పదార్థము ఇనుము, నికెల్, కోబాల్ట్. క్రింది వానిలో అయస్కాంత పదార్థము అని వేటిని అంటారు? ఇనుము, నికెల్, కోబాల్ట్. గాలికి సంబంధించి క్రింది వానిలో సరికానిది. ముందు సరి అయినవి చూస్తాము. గాలికి జలచక్రంలో గాలి ముఖ్య పాత్ర పోషిస్తుంది. పక్షులు, కీటకాలు ఎగరడానికి ఉపయోగపడుతుంది గాలి. గాలిమరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గాలికి మట్టికి సంబంధం ఉండదు. నీరు మరియు మట్టిలో ఇమిడి ఉండదు. నీరు మరియు మట్టిలో ఇమిడి ఉండదు. టీచర్ తిరు 6th క్లాస్ సెమ్ 1 బిట్స్. టింక్చర్ అయోడిన్ను క్రింది దేనిలో వేసి సజల అయోడిన్ ద్రావణం తయారు చేయవచ్చు? నీరు. టింక్చర్ అయోడిన్ను క్రింది దేనిలో వేసి సజల అయోడిన్ ద్రావణం తయారు చేయవచ్చు? నీరు. కాపర్ సల్ఫేట్ ద్రావణం కొరకు 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను ఎన్ని మిల్లీలీటర్ల నీటిలో కరిగించాలి? 100 మిల్లీలీటర్లు. కాపర్ సల్ఫేట్ ద్రావణం కొరకు 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను ఎన్ని మిల్లీలీటర్ల నీటిలో కరిగించాలి? 100 మిల్లీలీటర్లు. కాస్టిక్ సోడా ద్రావణం తయారీకి 100 మిల్లీలీటర్ల నీటిలో ఎన్ని గ్రాముల కాస్టిక్ సోడాను కరిగించాలి? 10 గ్రాములు. కాస్టిక్ సోడా ద్రావణం తయారీకి 100 మిల్లీలీటర్ల నీటిలో ఎన్ని గ్రాముల కాస్టిక్ సోడాను కరిగించాలి? 10 గ్రాములు. ఆహారంలో ప్రోటీన్ ఉందో లేదో పరీక్షించుటకు కాపర్ సల్ఫేట్ ద్రావణం, కాస్టిక్ సోడా ద్రావణం పరిమాణాలు ఉపయోగించిన విధంలో సరి అయినది. ఆహారంలో ఎంత మోతాదులో ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకొనుటకు పరీక్షించుటకు కాపర్ సల్ఫేట్ ద్రావణం, కాస్టిక్ సోడా ద్రావణం ఎంతెంత పరిమాణాలు ఉపయోగించాలి? కాపర్ సల్ఫేట్ ద్రావణం తక్కువగా, కాస్టిక్ సోడా ద్రావణం ఎక్కువగా ఉపయోగించాలి. ఆహారంలో ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకొనుటకు కాపర్ సల్ఫేట్ ద్రావణం తక్కువగా, కాస్టిక్ సోడా ద్రావణం ఎక్కువగా ఉపయోగించాలి. పనీర్ అనేది ప్రోటీన్ను కలిగి ఉండును. పన్నీర్ అనేది ప్రోటీన్ని కలిగి ఉండును.
ఆహారాన్ని ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన సులభంగా కోల్పోయే విటమిన్ సి. మెడలోని గ్రంథులు వాచినట్లు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం అనేది ఏ ఖనిజ లవణం యొక్క లోపం వలన కలుగును. అయోడిన్. మెడలోని గ్రంథులు వాచినట్లు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం అనేవి ఏ ఖనిజ లవణం యొక్క లోపం వలన కలుగును. అయోడిన్. పాలలో గల ఖనిజ లవణం కాల్షియం ఫాస్ఫరస్. పాలలో గల ఖనిజ లవణం కాల్షియం ఫాస్ఫరస్ మెడలోని గ్రంథులు వాచినట్లు పిల్లల్లో మానసిక వైకల్యం ఏ ఖనిజ లవణం యొక్క లోపం వలన కలుగును. అయోడిన్. ఉప్పు నీటి నుండి ఉప్పును నీటి మిశ్రమాన్ని వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి బాష్పీభవనం. ఉప్పు నీటి నుండి ఉప్పును నీటి మిశ్రమాన్ని వేరు చేయడాన్ని ఉపయోగించే పద్ధతి బాష్పీభవనం. ప్రకాండ వ్యవస్థలో భాగం కానిది వేరు. ప్రకాండ వ్యవస్థలో భాగం కానిది వేరు. కాండం, కొమ్మలు, ఆకులు పైన భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు. కాండం, కొమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా ప్రకాండ వ్యవస్థలో భాగము. అండకోశం యొక్క అత్యంత దిగువ ఉన్న మరియు ఉబ్బిన భాగం అండాశయం. అండకోశం యొక్క అత్యంత దిగువ ఉన్న మరియు ఉబ్బిన భాగం అండాశయం. ఈ రకం కీళ్ళలో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. బొంగరపు కీలు. ఈ రకం కీళ్ళలో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. బొంగరపు కీలు. ఎముకలను కదిలించుటకు కనీసం పనిచేయవలసిన కండరాలు 2. ఎముకలను కదిలించుటకు కనీసం పనిచేయవలసిన కండరాల సంఖ్య 2. బొద్దింకకు 3 జతల కాళ్ళు ఉంటాయి. అయితే బొద్దింకకు తల వెనుక శరీరానికి ఎన్ని జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి? 2 జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి. బొద్దింకకు 3 జతల కాళ్ళు ఉంటాయి. అయితే బొద్దింకకు తల వెనుక శరీరానికి ఎన్ని జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి? 2 జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి. మొక్క యొక్క పుష్పంలో కీటకాలను ఆకర్షించే భాగం ఆకర్షక పత్రం. మొక్క యొక్క పుష్పంలో కీటకాలను ఆకర్షించే భాగం ఆకర్షక పత్రం. చేపలు మాత్రమే మొప్పలను కలిగి ఉండును. చేపలు మాత్రమే మొప్పలను కలిగి ఉండును. మొక్కల వాయు వినిమయంలో గాలిలోనికి దేనిని విడిచిపెడతాయి? కార్బన్ డయాక్సైడ్ CO2. మొక్కల వాయు వినిమయంలో గాలిలోనికి దేనిని విడిచిపెడతాయి? CO2 కార్బన్ డయాక్సైడ్. నిమ్మ అనేది పొద వర్గానికి చెందును. నీటి ఆవిరిని ద్రవరూపంలోనికి మార్చే ప్రక్రియ సాంద్రీకరణం. నీటి ఆవిరిని ద్రవరూపంలోనికి మార్చే ప్రక్రియ సాంద్రీకరణం. నూనెలో వేయించిన అప్పడం తీసుకొని దానిని ఒక కాగితంపై రుద్దితే ఆ నూనె కాగితం అనేది ఈ క్రింది వానిలో దేనిగా పనిచేస్తుంది? పాక్షిక పారదర్శకంగా కనిపించును. ఒక ఫలితం ఎన్ని భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది? 2 రకాలుగా. ఒక కొలత యొక్క ఫలితం ఎన్ని భాగాలుగా వ్యక్తీకరిస్తుంది? 2 రకాలుగా. ఏ దేశం నుండి మోచేయి నుండి వేలి కొనల వరకు గల మూర పొడవును ప్రపంచంలో ఇతర ప్రాంతాల వారు కూడా అంగీకరించారు? ఇరాక్. ఏ దేశం నుండి మోచేయి నుండి వేలి కొనల వరకు గల మూర పొడవును ప్రపంచంలో ఇతర ప్రాంతాల వారు కూడా అంగీకరించారు? ఇరాక్. ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ప్రామాణిక కొలత ప్రమాణాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1790. పొడవు యొక్క SI ప్రమాణం మీటరు. కుట్టు మిషనులో సూది యొక్క చలనం దేనికి ఉదాహరణ? ఆవర్తన చలనం. కుట్టు మిషనులో సూది యొక్క చలనం దేనికి ఉదాహరణ? ఆవర్తన చలనం. క్రింది వానిలో ఏ వస్తువుల యొక్క నీడ మనకు బాగా కనిపిస్తుంది? అపారదర్శక వస్తువులు. క్రింది వానిలో ఏ వస్తువుల యొక్క నీడ మనకు బాగా కనిపిస్తుంది? అపారదర్శక వస్తువులు. పెరిస్కోప్ తయారీలో కనీసం ఉండవలసిన దర్పణాల సంఖ్య 2. పెరిస్కోప్ తయారీలో కనీసం ఉండవలసిన దర్పణాల సంఖ్య 2. లోహపు మూత విద్యుత్ ఘటము యొక్క ధన ధ్రువం
లోహపు మూత విద్యుత్ ఘటం యొక్క ధనధ్రువం. విరామ స్థితిలో దిక్సూచి సూది ఏ దిక్కును సూచిస్తుంది? ఉత్తర దక్షిణ దిక్కు. విరామ స్థితిలో దిక్సూచి సూది ఏ దిక్కులను సూచిస్తుంది? ఉత్తర దక్షిణ దిక్కులు. క్రింది వానిలో అయస్కాంతం ఆకర్షించేవి ఏవి? ఇనుము, నికెల్, కోబాల్ట్. క్రింది వానిలో అయస్కాంతం ఆకర్షించేవి ఏవి? ఇనుము, నికెల్, కోబాల్ట్. మొక్కల శ్వాసక్రియలో విడిచిపెట్టేవి సాధారణంగా CO2. మొక్కల శ్వాసక్రియలో విడిచిపెట్టేవి సాధారణంగా CO2. వోల్టా ఏ దేశస్థుడు? ఇటలీ దేశస్థుడు. వోల్టా ఏ దేశస్థుడు? ఇటలీ దేశస్థుడు. 7th క్లాస్ సైన్స్ టీచర్ తిరు బిట్స్. పోషణ అనగా ఒక జీవి ఆహారాన్ని తీసుకోవడము. పోషణ అనగా ఒక జీవి ఆహారాన్ని తీసుకోవడం, ఆహారాన్ని శరీరంలో వినియోగించడం. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి సూర్యుడు. మొక్కలు ఏ ఏ మార్గాల ద్వారా నత్రజనిని శోషించుకుంటాయి? నీరు. మొక్కలు ఏ ఏ మార్గాల ద్వారా నత్రజనిని శోషించుకుంటాయి? నీరు. నెపంథీస్ అనే మొక్క గురించి సరి అయినవి. ఈ నెపంథీస్ మొక్క కిరణజన్య సంయోగ క్రియ జరుపుతుంది. ఈ నెపంథీస్ మొక్క కీటకాహారి మొక్క. కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి మొక్క నెపంథీసు. కీటకాహారి మొక్క కూడా నెపంథీసు. లైకెన్ లాగా సహజీవనం చేయు జీవులలో దేనికి పత్రహరితం కలదు? శైవలం. లైకెన్ల లాగా సహజీవనం చేయు జీవులలో దేనికి పత్రహరితం కలదు? శైవలం. మానవుని శాశ్వత దంతాలు చర్వనకాలు ఎన్ని? చర్వనకాలు 12. మానవుని శాశ్వత దంతాలు చర్వనకాలు ఎన్ని? 12. అగ్రచర్వనకాలు 8. అగ్రచర్వనకాలు 8. కుంతకాలు 8. రదనికలు 4. అగ్రచర్వనకాలు కుంతకాలు సేమ్గా ఉంటాయి. అగ్రచర్వనకాలు కుంతకాలు సేమ్గా ఉంటాయి. రదనికలు 4. చర్వనకాలు 12. చర్వనకాలు 12. అగ్రచర్వనకాలు 8. కుంతకాలు 8. రదనికలు 4. నాలుక ఒక బలమైన కండరం. నాలుక అనేది ఒక బలమైన కండరం. ఆహార నాళంలోని అత్యంత విశాలమైన భాగం ఏది? ఆహార నాళంలోని మానవునిలో ఆహార నాళంలో అత్యంత విశాలమైన భాగం జీర్ణాశయం. క్రింది వేటి గోడలు జీర్ణరసాలు స్రవిస్తాయి? జీర్ణాశయం, చిన్న ప్రేగు. క్రింది వేటి గోడలు జీర్ణరసాలు స్రవిస్తాయి? జీర్ణాశయం, చిన్న ప్రేగు. పైత్య రసాన్ని పిత్తాశయంలో నిల్వ చేసేది కాలేయం. పైత్య రసాన్ని పిత్తాశయంలో నిల్వ చేసేది కాలేయం. క్లోమరసం క్రింది వేటిపై చర్య జరుపును? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు. క్లోమరసం క్రింది వేటిపై చర్య జరుపును? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు. పెద్ద ప్రేగు పొడవు ఎంత? 1.5 మీటర్లు. పెద్ద ప్రేగు పొడవు ఎంత? 1.5 మీటర్లు. క్రింది ఏ జంతువులలో చిన్న ప్రేగు మధ్య అందనాళం అని పిలువబడే సంచి లాంటి నిర్మాణం కలదు? గుర్రం, కుందేలు. ఆవు పాలు మేకపాలు గూర్చి సరి అయినది. మేకపాలు ఆవు పాల కంటే త్వరగా జీర్ణమవును. మేకపాలు ఆవు పాల కంటే త్వరగా జీర్ణమవును. క్లినికల్ థర్మామీటర్ ఏ ఉష్ణోగ్రతను చూపును? 35 సెంటీగ్రేడ్ల నుండి 42 సెంటీగ్రేడ్లు. క్లినికల్ థర్మామీటర్ ఏ ఉష్ణోగ్రతను చూపును? 35 సెంటీగ్రేడ్ల నుండి 42 సెంటీగ్రేడ్లు. ప్రయోగశాల థర్మామీటర్ గరిష్టంగా ఎన్ని సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రతను సూచిస్తుంది? గరిష్టంగా 110 సెంటీగ్రేడ్లు, కనిష్టంగా -10 డిగ్రీల సెంటీగ్రేడు. సాధారణంగా ఉష్ణ బదిలీ ఘన పదార్థాలలో ఏ విధంగా జరుగును? ఉష్ణ వహనం. సాధారణంగా ఉష్ణ బదిలీ ఘన పదార్థాలలో ఏ విధంగా జరుగును? ఉష్ణ వహనం. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 సెంటీగ్రేడ్లు. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 సెంటీగ్రేడ్లు. ఆమ్లము అనే పదం ఎసిరే అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? లాటిన్. ఆమ్లము అనే పదం ఎసిరే అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? లాటిన్. ఎసిరే అంటే అర్థం పుల్లని. ఉసిరిలో గల ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం.
ఉసిరిలో గల ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం, పాలకూరలో ఆమ్లం ఆక్సాలిక్ ఆమ్లం. లిట్మస్ స్వేదన జలంలో ఏ రంగు కలిగి ఉండును? ఊదా రంగు కలిగి ఉండును. లిట్మస్ స్వేదన జలంలో ఏ రంగు కలిగి ఉండును? ఊదా రంగు. ఇనుము యొక్క తుప్పు ఫార్ములా Fe2O3. ఇనుము యొక్క తుప్పు ఫార్ములా Fe2O3. మందార పువ్వు సూచిక ఆమ్ల ద్రావణంలో ఏ రంగును సూచిస్తుంది? ఏ రంగును ఇస్తుంది? ముదురు గులాబీ. మందార పువ్వు సూచిక ఆమ్ల ద్రావణంలో ఏ రంగును ఇస్తుంది? ముదురు గులాబీ. కంపోస్ట్ ఎరువు నేలలోకి దేనిని విడుదల చేస్తుంది? ఆమ్లాలను. కంపోస్ట్ ఎరువు నేలలోకి దేనిని విడుదల చేస్తుంది? ఆమ్లాలను. ఉప్పు నీరు ఇనుమును ఎక్కువ తుప్పు పట్టేలా చేస్తుంది. మనం విడిచే గాలిలో CO2 శాతం ఎంత? 4.4%. అదే మనం తీసుకునే గాలిలో CO2 శాతం ఎంత? 0.04%. విశ్రాంతి స్థితిలో గల వ్యక్తి సాధారణ నాడీ స్పందన రేటు ఎంత? 72 నుండి 80. విశ్రాంత స్థితిలో గల వ్యక్తి సాధారణ నాడీ స్పందన రేటు 72 నుండి 80. మానవునిలో ప్రధాన విసర్జన పదార్థం యూరియా. మన బాత్రూమ్కి వెళ్ళే దానిలో యూరియా అనేది ఎక్కువగా ఉంటుంది. 7th క్లాస్ సైన్స్ టీచర్ తిరు బిట్స్. డాలియా మొక్కలో కొత్త మొక్కగా రూపాంతరం చెందే భాగం వేరు. ఏ ప్రత్యుత్పత్తి ద్వారా పెరిగిన మొక్క వేగంగా పుష్పాలను ఫలాలను ఇస్తుంది? అలైంగిక ప్రత్యుత్పత్తి. శైవలాల మొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి. ముక్కలగుట ద్వారా శైవలాలు యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. శైవలాలు క్రింది వానిలో ద్విలింగ పుష్పాలకు చెందినది? ఆవాలు, గులాబీ, పెట్యూనియం. క్రింది వానిలో ద్విలింగ పుష్పాలకు చెందినది ఆవాలు, గులాబీ, పెట్యూనియం. ఏకలింగ పుష్పాలు మొక్కజొన్న. వాహనాల యొక్క దూరాన్ని కొలిచే మీటరు ఓడోమీటరు. వాహనాల యొక్క వేగాన్ని స్పీడోమీటరు. మైక్రోసెకండ్ అనేది సెకనుల్లో ఎన్నో వంతు? మిలియన్ వంతు. మైక్రోసెకండ్ అనేది సెకనుల్లో ఎన్నో వంతు? మిలియన్ వంతు. సహస్రాబ్దం అనగా 1000 సంవత్సరాలు. సహస్రాబ్దం అనగా 1000 సంవత్సరాలు. దశాబ్దం అనగా 10 సంవత్సరాలు. దశాబ్దం అనగా 10 సంవత్సరాలు. శతాబ్దం అనగా 100 శతాబ్దాలు. 100 సంవత్సరాలు. శతాబ్దం అనగా 100 సంవత్సరాలు. దశాబ్దం అనగా 10 సంవత్సరాలు. సహస్రాబ్దం అనగా 1000 సంవత్సరాలు. దశాబ్దం దశ అంటే 10, శత అంటే 100. శత అంటే 100. వడికి ప్రాథమిక ప్రమాణం మీటర్/సెకండ్. వడికి ప్రాథమిక ప్రమాణం మీటర్/సెకండ్. బ్యాటరీ అనగా కనీసం ఎన్ని విద్యుత్ ఘటాల అమరిక? 2. బ్యాటరీ అనగా కనీసం ఎన్ని విద్యుత్ ఘటాల అమరిక? 2. ఈ గుర్తు దేనిని సూచిస్తుంది? విద్యుత్ ఘటము. ఈ గుర్తు దేనిని సూచిస్తుంది? విద్యుత్ ఘటము. సమతల దర్పణంపై ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేము అటువంటి ప్రతిబింబాన్ని ఏమంటారు? మిథ్యా ప్రతిబింబం. సమతల దర్పణంపై ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేము అటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. వైద్యులు ఏ దర్పణం ఉపయోగిస్తారు? పుటాకార దర్పణం. దంత వైద్యులు ఏ దర్పణం ఉపయోగిస్తారు? పుటాకార దర్పణం. ఇంద్రధనస్సులో మధ్యలో గల రంగు ఆకుపచ్చ. ఇంద్రధనస్సులో మధ్యలో గల రంగు ఆకుపచ్చ. చందనం నుండి వచ్చే మొక్క ఉత్పత్తి? తైలం. చందనం నుండి వచ్చే మొక్క ఉత్పత్తి తైలాలు. భారతదేశం మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 21%. భారతదేశంలో మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 21%. UNO వారు అంతర్జాతీయంగా ఏ దశాబ్ద కాలాన్ని జీవం కోసం బలంగా ప్రకటించారు? 2005-2015. UNO వారు అంతర్జాతీయంగా ఏ దశాబ్ద కాలాన్ని
జీవం కోసం జలంగా ప్రకటించారు 2005 నుండి 2015. జీవం కోసం జలంగా ప్రకటించారు 2005 నుండి 2015. దంత వైద్యులు ఏ దర్పణం ఉపయోగిస్తారు? పుటాకార దర్పణం. ఇంద్రధనస్సులో మధ్యలో గల రంగు ఆకుపచ్చ. చందనం నుండి వచ్చే మొక్క ఉత్పత్తి తైలాలు. భారతదేశంలో మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 21%. యుఎన్ఓ వారు అంతర్జాతీయంగా ఏ దశాబ్ద కాలాన్ని జీవం కోసం జలంగా ప్రకటించారు? 2005 నుండి 2015. మురుగులో ఉండే ఫాస్ఫరస్, నైట్రోజన్లు అనేవి పోషకాలు. మురుగులో ఉండే ఫాస్ఫరస్, నైట్రోజన్లు అనేవి పోషకాలు. క్రియాశీల మురుగులో నీటి శాతం 97%. క్రియాశీల మురుగులో నీటి శాతం 97%. మురుగు నీటిలో చెరువుల వెంబడి ఏ చెట్లు బాగా పెంచుతాయని సూచన ఇస్తారు? యూకలిప్టస్. మురుగు నీటిలో చెరువుల వెంబడి ఏ చెట్లు బాగా పెంచమని సూచన ఇస్తారు? యూకలిప్టస్. భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2016. స్వచ్ఛ భారత్ 2016లో ప్రారంభించడం జరిగింది. మధు ఎడ్యుకేషనల్ హబ్ 6th క్లాస్ సైన్స్. స్టార్చ్ ఉనికిని అయోడిన్ పరీక్ష ద్వారా 6th క్లాస్ సైన్స్ పరీక్ష ద్వారా పరీక్షించవచ్చు. స్టార్చ్ ఉనికిని అయోడిన్ పరీక్ష ద్వారా పరీక్షించవచ్చు. కాగితాన్ని పారదర్శకంగా మార్చే ఆహార భాగంలో కొవ్వులు ఉపయోగపడతాయి. కాగితాన్ని పారదర్శకంగా మార్చే ఆహారంలో భాగం కొవ్వులు. బియ్యంలో సమృద్ధి వనరు పిండి పదార్థాలు, కార్బోహైడ్రేటు. బియ్యంలో సమృద్ధి వనరు పిండి పదార్థాలు, కార్బోహైడ్రేటు. పుల్లటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. బియ్యంలో సమృద్ధిగా కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కౌమార దశకు ఎక్కువ అవసరం ప్రోటీన్లు. కౌమార దశకు ఎక్కువ అవసరం ప్రోటీన్లు. అయోడిన్ పరీక్షలో స్టార్చ్ ఏ రంగులోనికి మారుతుంది? నీలి నలుపు. అయోడిన్ పరీక్షలో స్టార్చ్ ఏ రంగులోనికి మారుతుంది? నీలి నలుపు. ప్రోటీన్లు సమృద్ధిగా సోయాబీన్ పప్పులు, మాంసంలో ఉంటాయి. ప్రోటీన్లు సమృద్ధిగా సోయాబీన్ పప్పులు, మాంసంలో ఉంటాయి. క్రింది వానిలో కార్బోహైడ్రేట్ల యొక్క గొప్ప వనరు బియ్యం, గోధుమ, బంగాళదుంపలు. బియ్యం, గోధుమ, బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. స్కర్వీ వ్యాధి ఏ విధంగా నయమవుతుంది? సిట్రస్ పండ్లు తింటే స్కర్వీ వ్యాధి తొందరగా నయమవుతుంది. స్కర్వీ వ్యాధి. ప్రోటీన్లు. ఫైబర్లు అనగా కూరగాయలు మరియు పండ్లు. ఫైబర్లు అనగా కూరగాయలు మరియు పండ్లు. ఆహారంలో ప్రోటీన్ల పరీక్ష మనం ఉపయోగించే కాపర్ సల్ఫేటు. ప్రోటీన్లు మనం ఉపయోగించే కాపర్ సల్ఫేటు సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అని పిలుస్తారు. ప్రోటీన్ల పరీక్షలో మనం ఉపయోగించే కాపర్ సల్ఫేటు, సోడియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడా. ప్రోటీన్లు ఊదా రంగులోకి మారుతుంది. ఆహారంలో ప్రోటీన్ల పరీక్ష అనేది ఊదా రంగులోకి మారుతుంది. ఆహారంలో ప్రోటీన్ల పరీక్ష అనేది ఊదా రంగులోకి మారుతుంది. దానికి ఆహారంలో ప్రోటీన్లు ఉన్నాయి లేదు అని తెలుసుకోవడానికి కాపర్ సల్ఫేటు, సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అని కూడా అంటారు. పండ్ల తొక్కలో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బెరిబెరి. ఈ బెరిబెరి విటమిన్ B1 యొక్క లోపం వలన ఏర్పడుతుంది. ఈ బెరిబెరి వ్యాధి విటమిన్ B1 యొక్క లోపం వలన ఏర్పడుతుంది. విటమిన్ సి స్కర్వీ లోపం వలన ఏర్పడుతుంది. విటమిన్ సి లోపిస్తే స్కర్వీ వ్యాధి వస్తుంది. విటమిన్ B1 లోపిస్తే బెరిబెరి వ్యాధి వస్తుంది. విటమిన్ డి లోపం వలన రికెట్స్ వ్యాధి వస్తుంది. విటమిన్ డి లోపం వలన రికెట్స్ వ్యాధి వస్తుంది. అయోడిన్ లోపిస్తే గాయిటర్ వ్యాధి వస్తుంది. అయోడిన్ లోపం వలన గాయిటర్ వ్యాధి వస్తుంది. మెడవాపు, వాచినట్లుగా ఉంటుంది. రాత్రి అంధత్వం విటమిన్ ఏ లోపం వలన వస్తుంది. విటమిన్ డి రికెట్స్, అయోడిన్ గాయిటరు. విటమిన్ సి స్కర్వీ. రక్తహీనత ఐరన్ లోపిస్తే కలుగుతుంది. బలహీనమైన ఎముకలు మరియు దంతక్షయం లోపం కారణం కాల్షియం.
బలహీనంగా ఎముకలు, దంతక్షయం. ఈ లోపం కారణం కాల్షియము. బియ్యం, నెయ్యి ఆహార పదార్థాలు శక్తినిచ్చే ఆహార పదార్థాలు. బియ్యం, నెయ్యి ఆహార పదార్థాలు శక్తినిచ్చే ఆహార పదార్థాలు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు. కార్బోహైడ్రేట్లు పిండి పదార్థం కార్బోహైడ్రేట్లని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని అంటారు. క్రింది వానిలో ఏ ఆహారంలో ఫైబర్ ఉండదు? పాలులో ఫైబర్ ఉండదు. ఈ ఆహారంలో ఏ ఆహారంలో ఫైబర్ ఉండదు? పాలు. ఈ ఫైబర్ ఉండేటువంటివి తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు. శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఆహారము మాంసం, గుడ్లు, సోయాబీన్స్. శరీర నిర్మాణానికి ఉపయోగపడేవి ప్రోటీన్లు. ఇవి ఎక్కువగా మాంసం, గుడ్లు, సోయాబీన్స్లో ఈ ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో కరుకుదనం నిరోధిస్తుంది. సెల్యులోజు. రక్షిత ఆహారం అనగా కొన్ని వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. అవేంటి అంటే విటమిన్లు, మినరల్స్. శక్తిని ఇచ్చే ఆహారాలు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు. కార్బోహైడ్రేట్ల కంటే కొవ్వులు అధికంగా మనకు శక్తిని ఇస్తాయి. కార్బోహైడ్రేట్ల కంటే కొవ్వులు మనకు శక్తిని అధికంగా ఇస్తాయి. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు. మధు ఎడ్యుకేషనల్ హబ్ 6th సైన్స్ 2-3 లెసన్స్. క్రింది వానిలో ఏది నీటిలో కరుగుతుంది? చక్కెర. బెంజిన్, ఇసుక, రంపపు ధూళి అనేవి నీటిలో కరగవు. క్రింది వానిలో ఏది నీటిపై తేలుతుంది? చెక్క. క్రింది వానిలో ఏది మెరుపును కలిగి ఉంటుంది? అనగా ద్యుతి గుణం కలిగి ఉండేది. లోహాలు మెరుపు గుణంను కలిగి ఉంటాయి. అల్యూమినియం, రాగి, బంగారం. ఇంతటితో బిట్స్ పార్ట్ 1 అయిపోయింది.